ఒక ఇంట్లో సమస్య అయినా కూడా నలుగురు పంచుకునేవాళ్ళు, ఒక ఇంట్లో సంతోషమైనా కూడా అందరూ షేర్ చేసుకునేవాళ్ళు. అది ఉండటం వల్ల విలువలు, అసలు విలువలు అంటే ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నాకు దాదాపు 18 ఏళ్ళు పట్టింది. ఒరే మీ అందరికి దండం పెడతానురా దయచేసి అని. తల్లి తప్ప, పక్కదారి పట్టించే సమాజాన్ని తప్ప అని బాధపడ్డాను. ఒకప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు అంటే వీళ్ళని మాకమ్మ, మా నాన్నగారు అయితే వ్యవసాయ కూలి, తినడానికి తిండి లేదు, అదే కట్టుకోవడానికి బట్టలు లేవు, చదువుకోవడానికి పుస్తకం లేదు. పిల్లల్లో చాలా రకాల లోపాలు కనపడుతున్నాయి. తల్లిదండ్రుల పక్కనే పడుకొని దుప్పటి కప్పుకొని చాటింగ్ చేసుకుంటున్నారు. అది సింపుల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. సాంకేతికత ఎంత పెరుగుతున్నా, టెక్నాలజీతో మనం ఎంత వేగంగా పరుగులు పెడుతున్నా కూడా ఇప్పటికీ మానవీయ విలువలు, నైతికంగా జీవించటం ఎలా, సో వ్యక్తిత్వ వికాసం, వీటిపైన పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సో తన ఉపాధ్యాయ వృత్తితో ఉన్న అనుభవంతో ప్రస్తుత సమాజంలో ఉన్న లోపాలు ఏ విధంగా మనం ఒకరినొకరు సవరించుకుంటూ మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక రచయితగా మారి ఒక ఉపాధ్యాయుడు రాసిన పుస్తకమే స్వచ్ఛ జీవనం. సో చాలా బాగా అనిపిస్తోంది. దాంతోపాటు ఈ కవర్ పేజ్ పై ఉన్న పిక్చర్ ఏదైతే ఉందో, స్వచ్ఛ జీవనం అంటున్నారు, వ్యక్తిత్వ వికాసం, అలానే విలువలతో కూడిన జీవన విధానం అలవర్చుకోవటం, ఇవన్నీ మనుషులకు సంబంధించినవి కదా. మరి కవర్ పేజ్ పైన ఒక కోతి కుక్క పిల్లకి పాలిస్తున్నట్టు ఉంది. ఇది చాలా యూనిక్గా అనిపించింది. సో ఖచ్చితంగా ఈ సొసైటీలో అందరం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా ప్రేమను పంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకప్పుడైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఒకప్పుడు జీవన విధానం గురించి, ఎందుకంటే అప్పుడు బాగుండేది కాబట్టి. ఇప్పుడు బాగోలేని పరిస్థితుల్లోనికి మనం అందరం వెళ్ళిపోతున్నాం కాబట్టి. అప్పుడంతా మనం, మనది, మన ఊరు, మనమంతా అనే ఒక మాట ఉండేది. ఇప్పుడు నాది, నేను మాత్రమే అనే మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉండటం చాలా బాధ అనిపిస్తోంది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఈ పుస్తకం రాసినటువంటి రానా మాస్టర్ గారు మనతో పాటు ఉన్నారు, రౌతు నరసింహప్పుడు గారు. సో ఉపాధ్యాయుడిగానికి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో, ఒక రచయితగా మారిన తర్వాత కూడా అంతే మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. సో మాస్టర్ గారు, మీ నుంచి ఒక పుస్తకం స్వచ్ఛ జీవనం, నిజంగా మీరు చాలా హెడ్డింగ్స్లో కూడా, సో పుస్తకం అంతా చదవవసరం లేదు, పుస్తకం చదివే ముందు ఈ పుస్తకంలో ఇవి ఉంటాయి, ఇవి మీరు తెలుసుకోవచ్చు అని వెరీ క్లియర్గా టైటిల్స్ కూడా మెన్షన్ చేసేసారు. సో ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిలో మిమ్మల్ని ఎందుకు ఇన్స్పైర్ చేసినటువంటి విషయం ఏముంది ఈ పుస్తకం రాయటానికి? అదేనమ్మా, సమాజంలో మనం ఎక్కడ చూసినా, అటు స్కూల్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, సమాజంలో ఎక్కడ చూసినా సరే మనకి విలువలు అన్నవి లోపిస్తున్నాయి. విలువలు అంటే ఏంటో చాలా వరకు నాకు ఎంతో డౌట్గా ఉండేది. అసలు విలువలు అంటే ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నాకు దాదాపు 18 ఏళ్ళు పట్టింది. ఓకే, అసలు విలువలు అంటే ఎక్కడి నుంచి రావాలి, అవి ఎలా, అంటే వాటి అవసరం ఏంటి, సమాజానికి వాటి తాలూకు ఉపయోగం ఏంటి, అసలు ఇవి ఎక్కడి నుంచి మొలకెత్తించాలి, ఎవరి బుర్రలోంచి చొప్పించాలి అనేది నా పిల్లల నుంచి స్టార్ట్ చేశాను. నా పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళల్లో చిన్న చిన్న కథల ద్వారా, వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో చదివేవారు, ఆయన ఎడ్యుకేషన్ గురించి నేను చెప్పకుండా ఇలాంటి విషయాలు మీరు చెప్తుంటే పిల్లల్లో మార్పు వచ్చేది. ఆ మార్పు కూడా నా పిల్లలే కాకుండా నా దగ్గర చదువుకున్న పిల్లలకు కూడా తెప్పించాలన్నది నా తపన. పిల్లలకి సరైన టైంలో, అంటే పసి హృదయంలో వాళ్ళ మెదడు పచ్చిగా ఉన్నప్పుడే మనం అచ్చుగుద్దాలని, మంచి విషయాలు చెప్పాలని, అవి జీవితాంతం ఉంటాయని భావించి ఈ పుస్తకాన్ని ముద్రించి దాదాపు ఒక 3000 పుస్తకాలని సమాజానికి ఇవ్వడం జరిగిందమ్మా. సో రైట్ ఏజ్ సార్, మీరు చెప్పినట్టు పచ్చి ఏజ్ లో అచ్చు గుద్దించాలని. సో ప్రాస కూడా చాలా బాగుంది, ఎందుకంటే 30s లో 40s లో చెప్పిన వినే ఏజ్ కాదు మాది, ఇవన్నీ మేము చూస్తామంటాం. బట్ బాల్యంలోనే మీరు ఇది ఇలా ఉండాలి, నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారు. ఈ తర్వాత ఈ బొమ్మను ఎందుకు పెట్టానంటే, అందరికి డౌట్ వస్తుంది. అదే ఇది ఎందుకు పెట్టానంటే, ఈ రోజుల్లో ప్రపంచం అంతా ఒకే ఒక తాటి మీద నడవలసిన రోజుల్లో ఒక్కొక్కరు బయటకు ఒకలా చెప్తున్నారు, లోపల ఒకలా ఉంటున్నారు. నీవు ఒక మతము, నీవు ఒక కులము, నీవు ఒక ప్రాంతము అని జనాల్లో వేరియేషన్స్ ఇన్నర్గా చాప కింద నీరులాగా అవుతున్నాయి. నాకు అది నచ్చలే.
పూర్తిగా నచ్చలేదు. నాకు నచ్చినవి రెండే, కష్టపడు, నిజాయితీగా ఉండు, కష్టపడి నువ్వు రెండు వస్తువులు సంపాదించుకో, కడుపు నిండా ఆకలి, కంటి నిండా నిద్ర, ఆ రెండింటి కోసం తప్ప మిగతా వేటికి నువ్వు శ్రమ పడినా అది వృధా అని. ఆ రెండు వేరు విరుద్ధమైన జంతువులే అంత సఖ్యంగా ఉంటే నువ్వెందుకు మనిషి వేయి ఉండి అంత సఖ్యతగా ఉండలేకపోతున్నావు? బయటకు ఒకలా చెప్తున్నావు, లోపల ఒకలాగా ఉంటున్నావు. నువ్వు హిందువు అంటున్నారు, నువ్వు ముస్లిం అంటున్నారు, నువ్వు క్రిస్టియన్ అంటున్నావు, నువ్వు ఇంకోటి అంటున్నారు, నువ్వు తెలుపు అంటున్నారు, నలుపు అంటున్నారు. ఇవేవి కాదు. కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకో, నిజాయితీగా ఉంటే నీకు ఈ భూమి మీద ఎవరికి తలంచవసరం లేదు. రాణా మాస్టర్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది సార్. మీరు తీసుకున్న లైన్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది. సో ఉపాధ్యాయుడిగా మీ అనుభవం ఈ పుస్తకం రాయటానికి ఏ విధంగా ఇన్స్పైర్ అయింది అని చెప్పొచ్చు? అంటే పిల్లలు మన దగ్గరికి వస్తారు కదమ్మా, వాళ్ళకి తెలిసి తెలియని వయసులో వాళ్ళకి తెలియదు, వాళ్ళు పసి హృదయాలు, తెల్ల కాగితాలు లాంటి వాళ్ళు. వాళ్ళల్లో కొన్ని విలువలు తెలియకపోవడం వల్ల లోపిస్తున్నాయి. తెలియచేయాలన్నది నా ఇన్స్పిరేషన్కి మొదటి కారణం. ఓకే సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక కాంపిటీషన్ పెరుగుతోంది. సో పిల్లల నుంచే తీసుకుంటే కనుక మార్కులు వస్తున్నాయా, ఉద్యోగం వచ్చిందా, కెరియర్ బాగుందా లేదా అని. సో ఈ హెక్టిక్ షెడ్యూల్ మధ్య ఈ విలువలు మనకి ఎందుకు, మనకు అవసరమా, ఇవన్నీ బాగానే ఉన్నాం కదా మనం అని అనుకుంటున్నారు. మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తానమ్మా, కంటెంట్ 20% మన నిజ జీవితానికి ఉపయోగపడుతుంది, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం 80% ఉపయోగపడుతుంది. ఎక్సలెంట్. కంటెంట్ 20%. అంటే నువ్వు నేర్చుకున్న ఇంజనీరింగ్, మ్యాథ్స్, డాక్టర్, ఎవ్రీథింగ్ కంటెంట్ ఈజ్ యూస్ఫుల్ ఓన్లీ 20%. మిగతా 80% విలువలు మనకు ఉపయోగపడతాయి. సార్ సోషల్ మీడియాలో ఇప్పుడు మంచైనా చెడైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. మనం చాలా విషయాలు చూస్తూనే ఉన్నాం. గురువుల్ని కొట్టే పరిస్థితులు ఉన్నాయి, చాలా బాధాకరం. మన ఉత్తరాంధ్రకు చెందిన ఒక ప్రిన్సిపల్, అది కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్, ఒరే మీ అందరికి దండం పెడతానురా దయచేసి అని సాష్టాంగ నమస్కారం పెట్టి మరి చదువుకోండి, మీరు క్రమశిక్షణగా ఉండండి అని చెప్పారు. ఒకప్పుడు ఒక మాస్టర్ పైన ఒక మంచి అభిప్రాయం, ఆ మాస్టర్ ఎంత ఇష్టమైనా బెత్తం తీసుకొని ఒరే కరెక్ట్ గా ఉండండి అంటే ఒక రకమైన భయం ఏర్పడేది. ఇది మనం వినాలి అనిపించేది. మా నాన్నగారు అయితే మా అబ్బాయిని కొట్టండి అని చెప్పారు నన్ను, స్వయాన నేనే సాక్షిని. ఆ రోజు అలాంటి మా తల్లిదండ్రుల వలన ఈ రోజు ఇలా మేము తయారయ్యాం. మా టైంలో మాకు ఇంకా అంటే ఏ పథకాలు అందని టైంలో తినడానికి తిండి లేదు, ఉండడానికి అదేదో కట్టుకోవడానికి బట్టలు లేవు, చదువుకోవడానికి పుస్తకం లేదు. ఇప్పుడు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు, చదువు లేదు. అప్పుడు ఏవీ లేవు, చదువు ఉండేది. ఇప్పుడు అన్ని ఉన్నాయి, చదువు లేదు. చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు సార్. ఈ క్లాసు అయిపోతే ఆ మిగతా ఏవైతే పేపర్లు ఉంటాయో అవి ఇంకా పనికొస్తాయని అవన్నీ చింపుకొని మళ్ళీ మనకు మనమే ఒక బుక్ లాగా క్రియేట్ చేసుకొని ఆ బుక్ ని రఫ్ బుక్ లాగా ఉపయోగించే అంత అవసరం అప్పుడు ఉండేది. ఇప్పుడు అన్ని వస్తున్నాయి. తెల్లకాయతో ఎక్కడైనా న్యూస్ పేపర్ దొరుకుతామా, అది తీసుకొచ్చి బంగారంలో దాచుకొని పుస్తకాలకు అట్టేసుకునేవాళ్ళు. ఊరికొకరికి వెళ్ళి పుస్తకం అడిగేవాళ్ళు. పాత పుస్తకం అడిగితే వాళ్ళు నా ఒక్క పుస్తకం ఇచ్చేవారు, నీకు ఒకటి ఇస్తాను, మరొకరికి ఇస్తాను అనేవారు. అంటే అలాంటి పరిస్థితుల్లో మేము చదువుకున్నాం. సరే, ఒక మంచి ప్రయత్నం చేశారు. విద్యార్థులకు కానీ యువతకి, సమాజానికి ఖచ్చితంగా ఒక స్వచ్ఛ జీవనం అనే ఒక టైటిల్ తో ఏ విధమైన మానవ విలువలు పెంచుకోవాలి, జీవన విధానం ఎలా ఉండాలి, సో ఇందులో క్వాలిటీ లైఫ్ కి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అన్ని చెప్పే ప్రయత్నం చేశారు. పేరెంట్స్ యొక్క పాత్ర అనేటప్పటికి ఇప్పుడు పేరెంటింగ్ అనేది కూడా పెద్ద ఛాలెంజ్ గా మారిపోయింది. ఒకప్పుడు మాస్టర్లకు అబ్జెప్పేస్తే మా పిల్లాడు సెటిల్ అయిపోయాడు అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు మీ పాత్ర ఎంత ఉందో మా పాత్ర అంతే ఉంది అనే అంటే షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లైక్ ఇప్పుడు మీరు మీ స్కూల్ స్టూడెంట్స్ని చూస్తున్నారు, లేకపోతే సొసైటీలో చూస్తున్నారు, పిల్లల్లో చాలా రకాల లోపాలు కనపడుతున్నాయి. మీరు గుర్తించినవి ఏంటంటారు? అంటే పిల్లల్లో ఒకటి భవిష్యత్తు గుర్తించకపోవడం అన్నది నేను తెలుసుకుంటున్నాను. వాళ్ళు నెక్స్ట్ ఏమవుతాం అన్నది, నెక్స్ట్ ఎలాంటి లైఫ్ మనం లీడ్ చేయాలన్నది ఒక సైడ్ నుంచే చూస్తున్నారు, కానీ అన్ని రంగాల నుంచి చూసినట్టుగా నాకు కనబడలేదమ్మా. ఓన్లీ మార్కులు, ఉద్యోగం, డబ్బులు ఈ యాంగిల్లోనే చూస్తున్నారు, కానీ ఇవి ఉంటే సరిపోద్దా, మిగతా ఇంకైనా ఉండాలా, ఎలాంటి సుఖాన్ని పొందాలంటే, పూర్తి సుఖాన్ని పొందాలంటే వీటితో పాటు ఇంకేం ఉండాలన్నది వాళ్ళకి తెలియకపోవడమే
నేను అర్థం చేసుకున్నాను. అందుకు ఆ ప్రయత్నం అది పూడ్చడానికే నేను ఈ పుస్తకం రాశాను. 100% సార్. ఒకప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమ ఇచ్చేవారు, స్కూల్స్ అన్ని మంచి స్టడీస్ ఇచ్చేవి, కానీ అమ్మమ్మలు తాతయ్యలు ఇట్లాంటి పెద్దవాళ్ళ నుంచి మారల్ వాల్యూస్, పెద్దల అనుభవాలు పిల్లలకి చేరలేదన్నదే నేను ఇంట్రడక్షన్లో. ఉమ్మడి కుటుంబాలు లేవమ్మా. ఉమ్మడి కుటుంబాలు ఎందుకు లేవు అన్నది దానికి పెద్ద కారణం మనం వివరించలేము. ఉమ్మడి కుటుంబాలు అన్నవి ఇప్పుడు ఎందుకు ఇదైపోతున్నాయి అన్నది డైల్యూట్ అయిపోతుంది. అది పెద్ద సబ్జెక్టు, అటువైపు మనం చెప్పలేము. కానీ వాళ్ళ అనుభవాలు చేరితే నిజంగా ఆటపాటలతోటి సమయం సందర్భాలను బట్టి చెప్పుండేవారు. మరి అది తప్పు, ఇది తప్పు, అది చెయ్యు, ఇది చేయకూడదు, ఇలాంటివన్నీ చెప్పి చిన్న చిన్న కథల ద్వారా వాళ్ళ పసి హృదయాల్లో నాటుకునేటట్టు, అది ఎప్పటికీ విడిచిపోయినట్టుగా దాని రిజల్ట్, పూర్తి రిజల్ట్ పొందేటట్టు పెద్దవాళ్ళు చెప్పేవారు. పెద్దవాళ్ళ తాలూకా అనుభవాలు కానీ వాళ్ళ తాలూకా కష్ట నష్టాలు కానీ ప్రతిదీ చెప్పాలంటాను నేను పిల్లలకి. మనం పడే బాధలు చెప్పాలి, మనం పడే సుఖాలు చెప్పాలి, కష్టాలు చెప్పాలి. వాళ్ళకి వీలైతే వాళ్ళకి హోంవర్క్ ఇవ్వాలి. ఈ పని నువ్వు చెయ్యి. మాకమ్మ, మా నాన్నగారు అయితే వ్యవసాయ కూలి. నాకు అప్పట్లో ఏమయ్యేదంటే వ్యవసాయం యాతం ఉండేది. అప్పట్లో ఇంజన్స్ గట్టు లేవు. యాతం ఎక్కించి ఉదయం 5 గంటలకు ఎక్కిస్తే 10 గంటలకు దించేవారు. యాతం నీరు తోడడం, పైరు అంటే మిరపలు ఇవన్నీ కూరగాయలు వేసేవాళ్ళు. వాటికి యాతం అని ఒక ఐటెం ఉంది, అది చేసేవారు. 5కి ఎక్కితే 10కి దిగేవాడిని. ఈ లోపు కాలేజీకి 11కి వెళ్తే అక్కడ ఈ ఒళ్ళంతా అలసిపోయేది కదా, శుభ్రంగా ఫ్యాన్ కింద పడుకోవడం, నిద్ర వచ్చేది, పెరుగన్నం తినేది. మా లక్ష్మి టీచర్ ఉండేవారు, జడ్డు లక్ష్మి మేడం గారు, జువాలజీ. ఆవిడ వచ్చి గబుక్కును బీప్ మీద కొట్టేవారు. మా నాన్నని కబురు పెట్టారు, నాయుడు మీవాడు క్లాస్కి వచ్చి పడుకుని పోతున్నాడు అంటే. మా నాన్న ఏడ్చి, అమ్మ ఆడి తప్పు కాదు, నా తప్పు, నేనే ఏతాన్ని దూపిస్తున్నాను, అందుకాడు ఇక్కడికి వచ్చేసరికి ఒళ్ళు వెలిసిపోతుంది. సో పేరెంట్స్ కి, స్టూడెంట్ కి, టీచర్ కి ఒక కనెక్టింగ్ ఉండేది అప్పట్లో. సో వాడి యొక్క అంటే ఒక పిల్లాడి యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి అనేది కూడా టీచర్స్ దగ్గర ఉండేది సార్. ఇప్పుడు అలా కాదు, ఆ మావోస్ మీకెందుకు చదువు చెప్పని అంటున్నారు పేరెంట్స్. మమ్మల్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావా అని అడుగుతారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రభావం కూడా ఉందమ్మా. ప్రతి పిల్లడు ఇప్పుడు వాడికి ఫోన్ ఇస్తే కానీ అన్నం తింటాడు, వాడికి ఫోన్ ఇస్తే కానీ చెప్పిన మాట విండు. ఆ విధంగా ఈ ఫోన్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో. కొన్ని దేశాల్లో కొంత వయసు వరకు ఫోన్ చేతికి అందకుండా చూస్తున్నారు, అది కరెక్ట్ ఏమో, మనం కూడా అలా చేస్తే బాగుంటుందేమో అనే ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంటుందమ్మా. కానీ ఈ సెల్ ఫోన్ కొంతమంది కొంత వయసు వరకు చేరకుండా ఉండడం మంచిదేమో అనిపిస్తుందమ్మా. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఏ యుక్త వయసు పిల్లలు ఉన్న ఇంట్లో ఏ పేరెంట్ ప్రశాంతంగా లేరమ్మా. నేను అది చెప్పగలనమ్మా. నిజమే సార్, 100%. చాలా మంది పేరెంట్స్ కి కనెక్ట్ అయ్యే పాయింట్. ఒకప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు అంటే వీళ్ళు ఇంకా బాగా హైయర్ స్టడీస్ చదివించడానికి మనం ఇంకా మనీ ఎలా ఎఫర్ట్ చేయాలి, టైం ఎలా ఎఫర్ట్ చేయాలి అని ఒక రకమైన టార్గెట్ ఉండేది. ఇప్పుడు భయం వేస్తోంది. చైల్డ్ మ్యారేజెస్ పెరగడానికి కూడా ఈ సెల్ ఫోన్లు, సోషల్ మీడియా. మాకు విలేజ్ లో వస్తారు కదమ్మా, అవునన్నా పిల్లల్ని ఎందుకు అలాగా ఇప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 10th క్లాస్ వస్తుంటే పెళ్లి సంబంధాలు. మాకు 4-5 అయ్యాయి. అది ఊరి పేరు అనే అప్రస్తుతం. బాబు నేను మా ఆయన లేడు, ఉన్నా మా ఆయన సక్రమంగా లేడు, కాబట్టి ఈ పిల్లల్ని ఎవరి చేతిలో పెట్టిస్తే నా గుండెల్లో బరువు దిగిపోద్ది అనే ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు బాబు. మాకు తెలుసు పిల్లలు చదువుతారు, భవిష్యత్తు బాగుంటుంది, కానీ అంతకంటే ముఖ్యం ఎవరి చేతిలో అది అశాస్త్రీయమైనటువంటి ఈ జీవితంలో వెళ్ళిపోతారేమో అనే భయం తప్ప మరేట్లేదు అని చెప్తుంటే నాకు ఏడుపు వచ్చింది. ఇక్కడ ఆమె ఆర్థిక పరిస్థితితో ఒక భయం, ఏజ్, పిల్లల ఏజ్ వల్ల ఒక రకమైన భయం ఏర్పడుతోంది. ఎందుకంటే నాలో ఒక వ్యక్తితో 2 వ్యక్తులు కలపాలంటే ఒక మీడియేటర్ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు పక్కనే పడుకొని దుప్పటి కప్పుకొని చాటింగ్ చేసుకుంటున్నారు. అది సింపుల్. బాగా కష్టపడుతుందని ఈ చూస్తే ఈ 1-2 పేజీలు రాస్తుంది వాళ్ళు ఉంటుండగా, వాళ్ళేదో పనిలో మునిగిపోతారు కదమ్మా. తల్లి ఏమో ఇంటి పనులు చూసుకుంటాడు, తండ్రి ఏమో బయట పనులు చూసుకుంటాడు, వీళ్ళేమో వీళ్ళ సొంత పనులు, తెలియని వయసు. పోనీ పక్కన ఎదురుగా ఇంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు చెప్తే మీరెందుకు మా మధ్యలోకి, అదొక డైలాగ్. మనకెందుకులే, బాగుపడితే బాగుపడతారు, పోతే పోతారు, మనకెందుకులే అని ఎవరు పట్టించుకోరు. సార్ నిజంగా ఇది ఎంత పెయిన్ఫుల్ గా ఉందంటే, ఒకప్పుడు
ఒక ఇంట్లో సమస్య అయినా కూడా నలుగురు పంచుకునేవాళ్ళు, ఒక ఇంట్లో సంతోషమైనా కూడా అందరూ షేర్ చేసుకునేవాళ్ళు. అది ఉండటం వల్ల పక్క వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, పక్కింటి అంకులు చూస్తారేమో, ఎదురింటి అంకులు ఏమైనా తిడతారేమో, ఆంటీ వస్తుందేమో, మా అమ్మకు చెప్తుందేమో, ఈ రకమైన ఒక భయం ఉండేది, ఉండాలి కూడా. బట్ ఇప్పుడు అదంతా లేదు. అది ఎందుకు ఒకరికొకరు రెస్ట్రిక్ట్ అయిపోతున్నారు? నాది, మన ఇంట్లో జరిగేది మనకు మాత్రమే. దీనంతటికీ కారణం సోషల్ ప్రెస్టేజ్ పెరిగిపోయిందమ్మా. అది అర్థం లేనిది, అది పనికిరాంది. నేను అదే అన్నాను, బాగుపడడం అనే తల్లి తప్ప పక్కదారి పట్టించే సమాజాన్ని తప్ప అని బాధపడ్డాను. సో అది మీకు యాజ్ పర్ సబ్జెక్ట్ అయినా, యాజ్ ఎ టీచర్ గా మీరు టీచ్ చేయాల్సి వస్తుంది. కొన్ని పదాలు వాడటానికి అమ్మో అనిపిస్తుంది, ఫిగర్స్ చూపించడమే. అయితే అది లక్కీగా మన ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టి IF బోర్డ్స్ ఇచ్చింది, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అని. ఆ బోర్డ్స్ లో వేసేస్తాను కొన్ని నేను చెప్పలేనివి, చూడండి నేర్చుకోండి అంతే అని చెప్పేసి. ఇప్పుడు అయినా నన్ను నవ్వించేస్తారు, నేను మాత్రం నన్ను ఓపెన్ చేయించేస్తారు. ఓపెన్ చేస్తే సార్ మీ టైంలో ఎలా ఉండేది సార్ అని అడుగుతుంటారు. ఇప్పుడు ఇది 8th క్లాస్ అమ్మాయిలు అంటే ఇవన్నీ, ఇది ఒక రకమైనటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు అడ్వాన్స్డ్ గా ఉన్నారు అనేది ఎట్లా తీసుకోవాలో కూడా మనకు అర్థం కాదు. నేను టోటల్ గా ఆలోచించి వీళ్ళకి మంచి విషయాలు చెప్పకపోతే వీళ్ళ బుర్రలో చెడు చేరిపోద్ది, అంటే ఖాళీగా ఉండదు బుర్ర. అందుకే మంచి విషయాలతో ముందు ఫిల్ చేద్దాం, తర్వాత చెడు చూడడానికి కూడా చోటు ఉండదు. ఈ లోపు వయసు వచ్చేస్తుంది, టీనేజ్ దాటిపోద్ది. టీనేజ్ దాటిపోతే మరి అన్ని చెడ్డ విషయాలు బుర్రలోకి వెళ్ళమమ్మా. ఈ టీనేజే తుఫాను వయసు. 13 నుంచి 19 వరకు టీనేజ్ అంటాం మేము. ఈ టీనేజ్ లోనే మనుషులు, అటు ఆడైనా మగైనా, గ్లాండ్స్ అన్ని డెవలప్ అయ్యి వాళ్ళల్లో ఈస్థెటిక్ సెన్స్ డెవలప్ అయిపోద్ది. ఈ ఈస్థెటిక్ సెన్స్ కి సెల్ ఫోన్ కానీ తోడయిందంటే ఇక పెట్రోల్కి నెయ్యి పోసినట్టే. ఆ ఈస్థెటిక్ సెన్స్ 13 నుంచి 19 వరకు పీక్ స్థాయిలో ఉంటుంది. ఆ పీక్ స్థాయిలో ఉన్నప్పుడు పేరెంట్స్, టీచర్స్, సమాజం వీళ్ళ ముగ్గురు కలిపి వీళ్ళు అబ్జర్వ్ చేయాలి. పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది మనుషుల పైన. సార్, మీలో చాలా ఆవేదన కనపడుతోంది. ఒక ఉపాధ్యాయుడిగా పిల్లల్ని, అంటే మీ పనస వలస పిల్లల్ని ఏ రకంగా అయితే ఒక మాస్టర్గా మీరు తీర్చిదిద్దగలుగుతున్నారో, ఇది ఇక్కడతో ఉండిపోకూడదు, సొసైటీ అంతా హెల్దీగా ఉండాలి అనేది మీ తాపత్రయం చాలా కనపడుతోంది మీలో. సో ఫైనల్లీ ఈ స్వచ్ఛ జీవనం నుంచి సింగిల్ లైన్ ఏం చెప్తారు ఫైనల్లీ? అంటే సొసైటీలో ఆర్థిక విషయాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా సామాజిక విషయాలకి, వ్యక్తిగత సుఖానికి, వ్యక్తిగత సౌఖ్యానికి చోటిమ్మని నా అభ్యర్థన. అంటే చాలా మంది ఎదగటం అంటే ఫైనాన్షియల్ గా ఎదగటం అని అనుకుంటున్నారు. మాకేంటి సెటిల్ అయ్యాం, ఒకప్పుడు ఇలాంటి ఒక వ్యక్తే కాదు కానీ ఒక మంచి మనిషిగా ఎదగడం. ఒక దేశం ఎదగాలంటే మదన్ మోహన్ మాలవీయ గారు చెప్పిన మాట అది, నేను చెప్పింది కాదు. అంటే మనము ఒక వ్యక్తులు, ఒక దేశం ఇంకొక దేశాల సరళిలో నిలబడాలంటే ఆర్థిక అంశాలే కాకుండా నైతిక విలువలతో కూడా ఉండాలి అని చెప్తారు. అందుకే మనం కొన్ని దేశాలు ఈ మధ్య తప్పు పట్టి పక్కకి వెళ్ళిపోతున్నాయి, తుప్పు పట్టేస్తున్నాయి. లైఫ్ లో హ్యాపీనెస్ లేకుండా మనం ఎంత చేసేయాలన్నా ఏం ప్రయోజనం ఏం లేదు. అందుకే మనం చిన్న పిల్లలప్పుడే మంచి విషయాలు చెప్పాలి, వాళ్ళ బుర్రలు ఖాళీ లేకుండా, చెడు దూరకుండా. అంటే చెడు అంటే వాళ్ళకి పనికిరాంది, వాళ్ళ జీవితానికి నష్టం కలిగించే విషయాలు. అంటే మనం ఏదైనా, మనం ఖాళీ అరంది అక్కడేవో బుక్స్ పెట్టకపోతే అక్కడ చెత్త పెడతాడు ఎవడో వచ్చి. అలాగే మన పిల్లల బుర్రలో మంచి విషయాలు చెప్పకపోతే వాళ్ళల్లో పనికిరాని విషయాలు ఎవరో ఒకరు వచ్చి దూరుస్తారు. సరే, ఇప్పుడు 3000 కాపీస్ మార్కెట్ లోకి వచ్చాయి, తీసుకోవచ్చు మనం? నా దగ్గరగా నాకు నా అడ్రస్ కి రాసిన పంపిస్తానమ్మా, 100 రూపాయలు హాస్టల్ చార్జెస్ కి అదనంగా. మిగతాది నేను ఇంకా వ్యక్తిగతంగానే నా దగ్గరికి వచ్చి 3000 పుస్తకాలు పట్టుకెళ్ళిపోయారు. చాలా మంది బుక్ స్టోర్స్ లో అవైలబుల్ ఉంచడం అట్లా ఏమైనా? ఇంకా లేదమ్మా, ఇంకా లేదు. నాకు వ్యక్తిగతంగానే నేనే చేసి, నేను చాలా మట్టుగా డబ్బులు ఇస్తే తీసుకున్నాను ఇంతవరకు. లేకపోతే చాలా మంది ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పుస్తకానికి 500 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒత్తినే తీసుకెళ్ళి, నేను ఒకటే చెప్పాను, ఒత్తినే తీసుకెళ్ళారని పక్కన పడేయకండి, మూల పడేయకండి, మీరు చదవండి, చదివి దాని వల్ల ఉపయోగం ఉందా లేదా నాకు ఫోన్ చేసి చెప్పండి. అంటే మరి అలా చేయరు.
ఏదో చిన్న చిన్నవి కథల రూపంలోనూ చిన్న చిన్న చాటుల రూపంలోనూ సూక్తుల రూపంలోనూ. ఈ సూక్తులు అయితే మీకు ఇది చూడండి, నేను స్వయంగా ఒక 5 మా అనుభవం మీద రాశాను. లాస్ట్ పేజీ తీయండి, ఎస్ సార్. చదువు మరి. విజ్ఞత లేని స్వేచ్ఛ బ్రేకులు లేని బండి లాంటిది. రాణా మాస్టర్ చెప్పిన మాట ఇది. సో గుడ్డు తనకు తానుగా పగిలితే జననం, నువ్వు పగల కొడితే మరణం. నిజానికి నీడకు తేడా ఉన్నట్లు మాటలకు చెప్పుడు మాటలకు కూడా ఎంతో తేడా ఉంటుంది. మన మనస్సుపై మనం విజయం సాధించడానికి అభ్యాసం, వైరాగ్యం యోగ్యమైన పరికరాలు, ఆరోగ్యం, జ్ఞానం, వ్యక్తిగత ఆస్తులు, వాటిని వృద్ధి చేసుకుంటూ కాపాడుకోవాలి. ఈ 5 నేను బాగా గట్టిగా నమ్మి ఇవి చేరాలి పిల్లలకి అని చెప్పి 100% రీచ్ అవుతాయి సార్. నువ్వు సంపాదించింది నీకు ఉపయోగపడాలంటే అకౌంటబిలిటీ ఉంటేనే ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మాస్టర్, మీతో మాట్లాడటం మంచి విషయాలపైన డిస్కస్ చేయటం చాలా హ్యాపీ అనిపిస్తోంది. 100% స్వచ్ఛ జీవనం అనేది ఒక పుస్తకం కాదు, ఇది మన లైఫ్కి కావాల్సిన ఒక బిగ్ సబ్జెక్ట్ అని నేను అంటాను. ఖచ్చితంగా ఏదైతే మనం చాలా లైఫ్లో హెక్టిక్ లీడ్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం, కానీ ఏదో కోల్పోతున్నాం, అది మన చేతులారా కోల్పోవటం అనేది అందరినీ బాధిస్తున్న విషయం. అట్లీస్ట్ మనం ఏది మిస్ అవుతున్నాం అనే విషయాన్ని తెలుసుకుంటే మనల్ని మనం హ్యాపీగా కరెక్ట్ చేసుకొని హ్యాపీగా లైఫ్ని ముందుకు లీడ్ చేయొచ్చు. నమస్తే మాస్టర్, థ్యాంక్ యూ.